హాయ్ ఫ్రెండ్స్, బిఫోర్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసాం కదా, అదే బ్లౌజ్ని ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలానో చూపించబోతున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పర్వాలేదు. జూనియర్స్ ఏం చేస్తారంటే ఖర్చులు ఎంతైతే ఇస్తామో అంతకే కాకుండా ఎక్స్ట్రా కుట్టేటప్పుడే పట్టేయడం వల్ల మెజర్మెంట్ అటు ఇటు చేంజ్ అయ్యి భుజాలు జారడం, ఫ్రంట్ లూజ్గా రావడం ఇలా వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎలా అయితే కట్ చేసామో అంతకే కరెక్ట్గా మనం మెజర్మెంట్ ఇచ్చిన దగ్గరికి కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నట్లయితే బ్లౌజ్ ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా అద్దినట్టు వస్తుంది. మనం భుజం వెడల్పు చాలా తక్కువ పెట్టుకున్నాము, ఫ్రంట్ డీపు బ్రాడ్ కూడా పెట్టుకున్నాము. అయినా సరే భుజాలు జారకుండా ఉగ్గులా రాకుండా, ఈ చంక భాగంలో ఫ్రంట్ బ్యాక్ కూడా ముడతల్లా రాకుండా, చంక దగ్గర జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ రెండు కూడా ఒకే దగ్గరికి రావాలి అంటే ఎలా కుట్టుకోవాలో చిన్న టిప్స్ యూజ్ చేస్తూ మన వీడియోలో చూద్దాము. వీడియో అయితే కొంచెం లెందీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనము ఈ స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవడం కానీ, లేదు అనుకుంటే మనకి గమ్ము బాటిల్స్ దొరుకుతూ ఉంటాయి బజార్లో. ఒక బాటిల్ తెచ్చుకున్నట్లయితే ఒక 5-6 బ్లౌజులకి ఈజీగా వచ్చేస్తుంది. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. కుట్టుకున్న తర్వాత మనకు బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మరొకటి ఏంటంటే బ్లౌజ్ పీస్ చిన్నది అయినా సరే మనము ఈజీగా ఎక్కడెక్కడ ఏ పార్ట్ అంటించుకోవాలి అంటే జాయింట్ చేసుకోవాలనేది క్లారిటీగా తెలుస్తుంది. బ్లౌజ్ పీస్ చిన్నది ఉన్నప్పుడు అయితే నేను గమ్ము బాటిల్స్ ఎక్కువగానే యూజ్ చేస్తాను. నేను గమ్ము పెట్టి ఇలా లైట్గా అంటించుకొని కొంచెం ఐరన్ చేశాను అనమాట. మీరు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. నేను టైం లేనప్పుడు అలానే చేస్తాను, ఎర్లీగా అయిపోతుంది అనే ఉద్దేశంతో. మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ పక్కన పెట్టుకొని సేఫ్ బెల్ట్ కోసం మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్లు కట్ చేసుకొని ఉంచుకోవాలి. మీ దగ్గర ఫ్యాంట్ ఫ్యాబ్రిక్ ఉన్నట్లయితే ఒక లేయర్ కింద తీసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఫ్యాంట్ లేదు కనుక నేను ఈ బ్లౌజ్ పీస్లోనే నేను ఎక్స్ట్రా 2-3 పొరల కింద నేను కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. మీరు ఎలా అనుకూలంగా ఉంటే అలా కుట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల కొంచెం 2-3 లేయర్ల కింద ఫ్యాబ్రిక్ని పెట్టుకొని దానిపైన అంటే బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ కనిపించేటట్టు పెట్టుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. కొంతమంది ముందుగానే కట్ చేసి కుట్టుకుంటారు. మీకు అలా అలవాటు ఉన్నట్లయితే అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలానే ముందుగానే కుట్టుకున్న తర్వాతే మెజర్మెంట్ చూసి కట్ చేసి స్టిచ్ చేస్తానన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మెజర్మెంట్ మైనస్ రాదు. అలా ఫస్టే మనం డైరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా గమనించి కుట్టి కట్ చేసి కుడతారు. కానీ ఈ అలవాటు లేని వాళ్ళు ఏంటంటే కొత్తగా కుట్టేవాళ్ళు ఎక్కువ ఖర్చులు పట్టేస్తూ ఉంటారు. అప్పుడు మనకి సేఫ్ బెల్ట్ మైనస్ వచ్చేస్తుంది. అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది, మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి. ఇంకా ఆ ప్రాబ్లం ఏది లేకుండా ఫస్ట్ మనం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చక్కగా ప్యాంట్ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ ఫ్యాబ్రిక్ కానీ పెట్టుకొని చక్కగా 2 టైమ్స్ ఇలా రిటర్న్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని మనం మెజర్మెంట్ చూసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి డైరెక్ట్గా మీరు కొలతల ప్రకారంగా తీసుకొని కట్ చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే అలా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ మెజర్మెంట్ మాత్రం మైనస్ రాకూడదు. ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తక్కువ మాత్రం రాకూడదు. నేను ఇలా కుట్టుకున్న తర్వాత ఊక్స్ పట్టి సైడు సేఫ్ బెల్ట్ని కరెక్ట్గా ఎంత పొడవైతే ఉందో అక్కడికి ఒక మార్కు, ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక మార్కు చేసుకోవాలి. అలానే ఎండింగ్లోని అంటే మనకి వేస్ట్ లూజ్ ఉంటుంది కదా, అక్కడ కూడా సేమ్ అలానే సేఫ్ బెల్ట్ దగ్గర నుంచి పొడవు అక్కడికి ఒక మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. నేనైతే మీకు చూపించడం కోసం ఇలా మెజర్మెంట్ తీసుకుంటున్నాను. కానీ నార్మల్గా వీడియో షూట్ లేనప్పుడైతే కుట్టిన తర్వాత 2 సేఫ్ బెల్ట్లు ఒక దానిపైన ఒకటి పెట్టి డైరెక్ట్గా నేను కట్ చేసేస్తాను. అలవాటు ఉన్న వాళ్ళు అలానే చేస్తారు, లేని వాళ్ళు మాత్రమే మెజర్మెంట్ తీసుకొని తప్పకుండా మనము అలానే కట్ చేసి ఉంచుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది. తర్వాత ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కొంచెము అక్కడక్కడ కొంచెం పట్టులాగా ఉందన్నమాట, ఫ్లవర్ వర్క్ లాగా. నేను ఏం చేశానంటే కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఇలా 2 సేఫ్ బెల్ట్లు కూడా నీట్గా కుట్టుకొని మెజర్మెంట్ తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం సేఫ్ బెల్ట్ ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని డాట్స్ కుట్టుకోవాలి. మనం ఎక్కడికైతే మెజర్మెంట్ తీసుకుంటామో అక్కడికే కరెక్ట్గా మనము స్టిచ్ వేసుకోవాలి.
మనము ఖర్చులు ఎక్కువగా పట్టేసినట్లయితే షేప్ అంతా అవుట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఖర్చు పట్టకూడదు, అది బాగా గమనించుకోవాలి. ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలి సగానికి ఫోల్డింగ్ చేసుకొని అక్కడికి మనము షేప్ కుట్టినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి మెజర్మెంట్ వారికి కొందరికి ఈజీగా అర్థం అవ్వదు. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ టిప్స్ యూజ్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. అయితే మీరు డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే ఈ టిప్స్ యూజ్ చేయాలి. హై నెక్ బ్లౌజులు కట్టి అలా చేయకూడదు. ఎందుకంటే వాటికి ఫ్రంట్ బ్యాక్ కొంచెం నెక్ లెంత్ ఎక్కువగా వస్తుంది కదా, వాటికి అలా చేయకూడదు. ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ వస్తుంది కదా, వాటికి మాత్రమే ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలి తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ కుట్టుకోవాలి. మెయిన్ డాట్కి వచ్చేసరికి భుజాలు 2 సమానంగా ఫోల్డింగ్ చేసి పట్టుకొని వాటికి స్ట్రైట్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి పట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అలా అర్థం కాని ఎడల మనం డాట్స్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలా కుట్టినా కూడా పర్వాలేదు. మనం 2 విధాలుగా కూడా కుట్టుకోవచ్చు. ఎలా మీకు అర్థమైనట్లయితే అలా కుట్టుకోవచ్చు. తర్వాత మెయిన్ డాట్ కుట్టుకున్న తర్వాత దానికి క్రాస్గా లెఫ్ట్లోని మనకి ఫ్యాబ్రిక్ ఎక్కడికైతే ఫోల్డింగ్ ఈజీగా అవుతుందో అక్కడికి మాత్రమే మనం మడత పెట్టుకొని 2 కుట్లు వేసుకోవాలి. ఒక దగ్గరికి వచ్చి మరొక దగ్గరికి మీరు ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ చేసి కుట్టినట్లయితే షేప్ అంతా అవుట్ అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ వచ్చిందో. ఈ చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్లే బాగా వస్తుంది. షేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. నేను కూడా 2-3 రకాలుగా చేస్తాను. ఇది కొంచెం పట్టు ఫ్యాబ్రిక్లా ఉంది కదా, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా పట్టు థ్రెడ్ తోటి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి కొంచెం ఫ్లవర్ లాగా వచ్చింది కదా, ఈ ఫ్లవర్లో ఉన్న థ్రెడ్ ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ పైన ఉన్న 2 పొరలు జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేయకూడదు. నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ 2-3 లేయర్లు ఉంటాయి కదా, అది మాత్రమే మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్ 2 కూడా లాగకూడదు. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. ఫ్రంట్ లాగకుండా లూజ్గా ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఫ్రంట్ మెయిన్ డాటు, అది చిన్నది క్రాస్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి ఒక సైడ్కి. కొంతమంది నార్మల్గా వదిలేస్తారు, అలా వదులుకున్నా పర్వాలేదు. నేనైతే లోపలికి ఫోల్డింగ్ చేసేస్తాను. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత రిటర్న్ చేసుకోవాలి. చూసారు ఇప్పుడు లైనింగ్ ఇలా మనకి పైకి కనిపిస్తుంది. ఇప్పుడు దీని పైనకి వచ్చేటట్టు రిటర్న్ చేసుకొని కుట్టు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని దానిపైన ఈ లైనింగ్ని పెట్టుకొని ఒక 1/2 ఇంచు మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేస్తూ కుట్టుకోవాలి. ఇది ఒక టిప్ అనమాట. అయితే అన్ని ఫ్యాబ్రిక్లకి మనం ఇలా చేయనవసరం లేదు. ఇలా కొన్ని ఫ్యాబ్రిక్లు మనకి ఇలా థ్రెడ్స్ లాగా ఓపెన్ అయిపోతూ ఉంటాయి కదా, కొద్దిగా గుచ్చుకున్నట్టు కూడా ఉంటుంది స్కిన్కి, అలా ప్రాబ్లం వస్తుంది. అలాంటి ఫ్యాబ్రిక్ అని అనుకున్నట్లయితేనే మీరు ఇలా ఫోల్డింగ్ చేసుకుని టిప్స్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. కుట్టు అనేది మనకి బయటకు కనిపించదు. ఇలా చిన్నగా 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఆ లోపల కుట్టు మనకి రైట్ సైడ్ ఫోల్డింగ్ చేసి దానిపైన ఇది ప్రెస్ చేస్తూ ఒక కుట్టు వేసుకోవాలి. మీరు కొన్ని బ్లౌజులకు చూసే ఉంటారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. నేను స్మూత్ ఫ్యాబ్రిక్లకి అలా కుడతాను. ఈ టైప్ ఫ్యాబ్రిక్లకి అయితే అంటే పట్టు ఏమైనా మనకు ఓపెన్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ అనుకుంటే మాత్రం ఇలానే లోపలికి ఫోల్డింగ్ చేసి రిటర్న్ చేసుకొని లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుడతాను. చాలా బాగుంటుంది ఫినిషింగ్. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉన్నట్లయితే అసలు ఇంక ప్రాబ్లమే ఉండదు, డైరెక్ట్గా ఓవర్లాక్ చేసేసుకోవడమే. కానీ అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ అయితే అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళకి అంతగా మనం ఎక్స్ట్రా మిషన్లు ఏమి యూజ్ చేయము. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఎంత పెట్టుబడి పెట్టి కుట్టినా సరే మనకి అమౌంట్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఒక 10 మెంబర్స్కి మనం బ్లౌజులు కుట్టాము అంటే అందులోని 3 మెంబర్స్ 4 మెంబర్స్ అమౌంట్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది వాళ్ళ కోసము మనము. అందుకు గాను ఓవర్లాక్ మిషన్లో పెట్టుకోవడం కూడా అనవసరం నాకు తెలిసి. పైన మనం షాప్ పెట్టుకున్నట్లయితే పెట్టుకోవచ్చు. ఇలా షేప్ బెల్ట్ నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత హూక్స్ పట్టీ కోసం 1.5 ఇంచు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని తర్వాత ఆ కుట్టుని లోపలికి ప్రెస్ చేసి మరొక కుట్టు వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని రిటర్న్ చేసుకొని మరొక కుట్టు వేసేసుకోవడమే. చాలా ఈజీ. కుడుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది. కటింగ్లోని మెయిన్ బాగా తెలుసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్లో కూడా గమనించుకుంటూ కొంచెం స్లోగా నిదానంగా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ప్రతిదీ కూడా డబల్ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్లోని మాత్రము చిన్నది ఫ్రంట్ అండ్ బ్యాక్కి రఫ్ చేస్తూ కుట్టుకోవడం వల్ల కుట్లు బేగా ఊడవు. కొన్ని కుట్టేటప్పుడు స్టిచ్ నెంబర్ తగ్గించుకోవాలి. ఒక్కొక్క దగ్గర పెద్ద నెంబర్ మీద పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది.
తర్వాత ఇలా మరో ఫ్రంట్ కూడా కుట్టేసుకోవాలి. నేను అదైతే చూపించలేదు, వీడియో మరీ లెంత్ ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో. తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఫ్రంట్ డాట్స్ మనం పర్ఫెక్ట్ కుదరాలి అంటే మనం మెజర్మెంట్ ఎక్కడికైతే ఇచ్చి డాట్స్ మార్క్ చేస్తామో ఖర్చులు ఎక్కడికైతే ఇచ్చామో అక్కడికే పట్టుకోవాలి కరెక్ట్గా కుట్టేటప్పుడు. ఎక్స్ట్రా పట్టినట్లయితే షేప్ అంతా అవుట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ఊక్స్ పట్టి కాజా పట్టి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు పావు ఇంచు వచ్చినట్లయితే ట్రిమ్ చేసి యాడ్ చేసి కుట్టేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువగా 1/2 ఇంచు కన్నా ఎక్కువగా వచ్చినట్లయితే మొత్తం రిమూవ్ చేయవలసి ఉంటుంది. అంటే ఈ సేప్ కుడతాం కదా, అవి సేప్ బెల్ట్ 2 కూడా రిమూవ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టవలసి ఉంటుంది. అప్పుడే ఫ్రంట్ డాట్స్ నీట్గా అవుతాయి. భుజాలు జారకుండా ఉండడం కోసం 2 ఫ్రంట్లో బ్యాక్ పార్ట్కి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మెడ సైడ్ మాత్రం ఒక పావు ఇంచు లోపలికి క్రాస్గా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. అయితే అన్ని బ్లౌజులకు అలా పట్టకూడదు. ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే ఫ్రంట్ సైడు చిన్నది క్రాస్గా పట్టినట్టు కుట్టినట్లయితే మీరు ఎంత డీపు బ్రాడు పెట్టుకున్నా సరే భుజాలు జారవు. భుజం వెడల్పు కూడా తక్కువ పెట్టుకున్నా సరే షోల్డర్ జారే ప్రాబ్లం 1% కూడా ఉండదు. ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తేనే షోల్డర్ జారకుండా ఉంటుంది. మరో టిప్ ఏంటంటే కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా గమనించుకొని కుట్టుకోవాలి. ఇలా 2 ఫ్రంట్లు బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకున్న తర్వాత భుజాలు జారుతాయి లేది అనేది ఇక్కడే మనకు తెలిసిపోతుంది. ఈ కుట్లు చూసారా, ఈ కుట్లు మనకి స్ట్రైట్గా ఉన్నట్లయితే మనకి ఆ ప్రాబ్లం అయితే రాదు. క్రాస్గా కొంచెం ఎగువ దిగు అంటే హెచ్చు తగ్గులు వచ్చినట్లయితే మాత్రం భుజాలు మాత్రం తప్పకుండా జారిపోతాయి. మీరు కుట్టేటప్పుడే జాగ్రత్తగా గమనించుకొని ఫ్రంట్లో బ్యాక్లో నీట్గా లోపలికి మెడ సైడ్ క్రాస్గా పట్టుకొని జాయింట్ చేసుకోవాలి. తర్వాత పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. పైపింగ్ అయితే నేను మొత్తం కుట్టడం చూపించడం లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని స్కిప్ చేసి చూస్తున్నాను. మరీ బోర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో శారీకి బ్లౌజ్ పీస్కి మ్యాచింగ్కి తగ్గట్టుగా నేను అదే ఫ్లవర్ కలర్లో ఉన్నట్టుగా నేను గోల్డ్ కలర్ పీస్ని తీసుకొని క్రాస్గా కట్ చేసుకొని వీలైనంత సన్నగా ఉన్న థ్రెడ్ని తీసుకొని కుట్టి ముందుగానే ఉంచుకున్నాను. దాన్నే మనము కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సిన విషయం, పైపింగ్ని కానీ ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని కానీ అస్సలు లాగకూడదు. అలా లాగడం వల్ల మీకు భుజాలు జారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ భుజం కుట్టు దగ్గరికి వచ్చేసరికి బ్లౌజ్ పీస్ని మెసన సైడ్ లోపలికి చిన్నది లూజ్గా వదలాలి. పైపింగ్ని చిన్నది క్రాస్గా మన సైడు లాగాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కుట్టేటప్పుడు మెడపట్టి అయినా ఈ పైపింగ్ ఫ్యాబ్రిక్ అయినా ఏదైనా సరే 2 భుజాల దగ్గరికి వచ్చేసరికి బ్లౌజ్ పీస్ని మెసన సైడు ఈ పైపింగ్ని మన సైడు ఇలా లాగడం వల్ల మీరు ఎంత డీప్ నెక్ బ్లౌజ్ కుట్టినా సరే భుజాలు జారే ప్రసక్తే ఉండదు. మీకు డోరీతో పడి కూడా ఉండదు, అంత ఫిట్గా ఉంటాయి. కుట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కుట్టుకోవాలి. నెక్ షేప్ అవుట్ రాకుండా లూజ్గా ఫ్రీగా వదులుతూ కుట్టుకుంటే నెక్ అయితే చాలా బాగా వస్తుంది. పైపింగ్ వేయడం నేర్చుకోండి, చాలా ఈజీ, అంత కష్టమేం కాదు. ఈ ఫ్యాబ్రిక్ని కూడా మనకు అనుకూలంగా అరేంజ్ చేసుకోవాలి. అంటే ఇలా వాలిపోయినట్టు కిందకి లాగినట్టు వచ్చేస్తుంది కదా, అలా లాగినట్టు వచ్చేయడం వల్ల మీరు ఈజీగా కుట్టడం వల్ల ఈ ఫ్యాబ్రిక్ని మీరు గమనించరు, దాని అంతలు దానే భుజాలు జారిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ బ్లౌజ్ పీస్ కిందకి వేలబడిపోయినట్టు ఉంటుంది కదా, అలా చేయడం వల్లే మనకి కుట్టేటప్పుడు ఇది గమనించము మనము. ఈ భుజాల దగ్గరికి వచ్చేసరికి కూడా మనం అలానే బ్లౌజ్ పీస్ని లూజ్గా వదలాలి, ఫ్రంట్ పీస్ని. తర్వాత మనము ఈ పైపింగ్ ఫ్యాబ్రిక్ని మన సైడ్ లాగి కుట్టినట్లయితే ఈజీగా భుజాలు జారకుండా ఫిట్గా వస్తుంది. లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కుట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవడమే. షేప్ నీట్గా రావడం కోసము ఈ పైపింగ్ ఫ్యాబ్రిక్ని వదిలి లోపల ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ లోపల పైపింగ్ ఫ్యాబ్రిక్ని బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. మీరు బిఫోర్ వీడియోస్లో కూడా చూశారు నేను ఎలా టక్స్ ఇస్తానో. మీకు ఈ పైపింగ్ వేయడం ఎలానో మనకి ఛానల్లో వీడియో కూడా ఉంది, ఎలా ఈజీగా కుట్టుకోవాలో. ఒకవేళ మీకు రాలేని వారు చూడలేని వారు ఎవరైనా ఉంటే వీడియోస్ చెక్ చేయండి. ఆ బిఫోర్ వీడియో పైపింగ్ వీడియోస్ చూసిన తర్వాత కూడా మీకు పైపింగ్ రాలేని ఎడల నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాస్ట్ అయితే మరో మెథడ్ ఉంది, ఆ మెథడ్లో సింపుల్గా అయితే నేను పైపింగ్ ఎలా వేసుకోవాలో నేను వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ పైపింగ్ నేర్చుకోండి. ఈ పైపింగ్ వేయడం వల్ల మనం అమౌంట్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు, కస్టమర్లు కూడా పెరుగుతారు. లేసులు వేయడం చాలా ఈజీ, పైపింగ్ వేయడం చూడడానికి ఇది సున్నితంగా థ్రెడ్ లాగా ఉంటుంది, కానీ అది వేయడం చాలా కష్టము. ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న టక్స్ ఇచ్చుకొని మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపల ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి కుట్టు వేసుకొని తర్వాత ఫోల్డింగ్ చేసుకోండి.
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒకసారి చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని మరొకసారి రిటర్న్ చేసుకుంటూ కుట్టేసుకోవడమే. అస్సాంలో అయితే ఎక్కువగా లేస్లు అవి వేసుకోరు, కానీ పైపింగ్ చాలామంది వేసుకుంటారు. నా దగ్గరకు వచ్చే కస్టమర్లకి అయితే కాటన్ బ్లౌజులకి అయితే స్పెషల్గా వాళ్ళు చెప్తే నేను పైపింగ్ వేస్తాను. సారీ మీద బ్లౌజులకి అయితే వాళ్ళు చెప్పకుండానే సారీ కలర్కి ఏదైనా మనకు డిఫరెంట్ కలర్ ఏదైనా ఉన్నట్లయితే ఆ కలర్స్కి తగ్గట్టుగా నేను మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని పైపింగ్ వేస్తాను. కాస్ట్లీ ఉంటాయి సారీస్ అని ఉద్దేశం ఉన్నట్లయితే మాత్రము పైనుంచి నేను షైనింగ్ ఉన్న గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్లు తీసుకొస్తాను అనమాట. మాకు డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి. అంటే మీటర్ల చొప్పున అనమాట. ఒక్కో ఫ్యాబ్రిక్ ఒక కాస్ట్ ఉంటుంది. కొద్దిగా స్మూత్గా ఉన్న ఫ్యాబ్రిక్లు అయితే మీటరు 150 130 రూపీస్ ఉంటాయి. కొంచెం అంటే ఫ్యాబ్రిక్ హార్డ్గా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే మీటరు 120 రూపీస్కి ఇలా వస్తుంది. మనం కుట్టేటప్పుడు కూడా ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా మనకి పైపింగ్ థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంత ఈక్వల్గా వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కుట్టుకున్నా పర్వాలేదు, కొత్తగా అయితే మాత్రం కొంచెం స్లోగా కుట్టుకుంటూ చెక్ చేసుకుంటూ కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. మీకు ఇదే ప్లేస్లో మీరు ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వదిలేసుకొని మనం చేతి పని చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. కానీ పైపింగ్ కుట్టేటప్పుడు మాత్రం హ్యాండ్ వర్క్ అంత బాగా ఉండదు. కొంచెం స్ట్రాంగ్గా వెయ్యాలి హ్యాండ్ వర్క్ చేసినా సరే, అప్పుడే బాగుంటుంది. లేదంటే ఎర్లీగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. నేనైతే ఎప్పుడు కూడా చేతి పని చెయ్యను. ఇలా మిషన్ మీదే స్టిచ్ నెంబర్ తగ్గించుకొని ఫోల్డింగ్ చేస్తూ కుట్టేస్తాను. ఇలా మొత్తం కూడా ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ ఫోల్డింగ్ చేస్తూ కుట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది అబ్బా. మీకు ఎక్స్ట్రా ఇష్టం ఉన్నట్లయితే ఈ పైపింగ్ సైడు అంటే బ్యాక్ సైడ్ నుంచి సన్నగా ఉన్న లేస్ని వేసుకుంటే బాగుంటుంది. కస్టమర్ బ్లౌజ్ అయితే కస్టమర్ ఇష్టం ఉంటుంది, మీ బ్లౌజ్ అయితే మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ నేను లేసులు తెస్తాను కానీ అస్సలు యూజ్ చేయను. ఎవరు అడగరు, నేను కూడా కుట్టను అన్నమాట. ఎవరైనా అడిగితే మాత్రం ఆ కస్టమర్ మంచిగా అమౌంట్ ఇస్తారు అని ఉద్దేశం ఉంటేనే నేను డిజైన్ బ్లౌజులకి ఒప్పుకుంటాను. లేదంటే సరే వచ్చినా సరే నాకు కుట్టాలని ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఎందుకంటే ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడానికి చాలా బాధపడతారు. అందుకే ఇంక నాకు ఇవంతా, ఎందుకంటే మనం డిజైన్లు కుట్టామంటే ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి, కొంచెం పెట్టుబడి పెట్టాలి, కొంచెం బ్రెయిన్ ఉపయోగిస్తూ కుట్టాలి. ఇంక ఇదంతా స్ట్రెస్తో కూడిన పని అన్నట్టుగా కస్టమర్ ఎంతో మంచిగా అమౌంట్ ఇస్తారు పర్వాలేదు అనుకుంటేనే కష్టమైన కొంచెం డిఫరెంట్గా నెక్కలేమని కుట్టడానికి ప్రయత్నం చేస్తాను నేను. నార్మల్గా అయితే నేను అసలు కుట్టను. కొంతమంది అయితే అడుగుతారు, వాళ్ళు అమౌంట్ బాగా ఇవ్వరని, నేనైతే నాకు రాదని చెప్పేస్తాను. చూసారా, మనం భుజము చాలా తక్కువగా పెట్టాము, ఎంత నీట్గా వచ్చిందో పైపింగు. తర్వాత మనం ఖర్చులు హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చులో పోతుంది. తర్వాత మనం నార్మల్గా హ్యాండ్స్కి కూడా మనం ముందుగా కుట్టుకున్న పైపింగ్ ఉంది కదా, దాన్ని కుట్టేసుకోవడం ఈజీగా. ఈ పైన కూడా మీకు ఇష్టం ఉంటే లేసులు వేసుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్కి అయితే చిన్నగా కుర్చీలు పెడదాం అనుకున్నాను ఈ చివరిలో, కానీ ఈ బ్లౌజ్ అయితే నేను అర్జెంట్గా ఈవినింగ్కే ఇవ్వాలి. అందుకు కానీ ఇంకా నేను సింపుల్గా కుట్టేసాను. నెక్స్ట్ ఏంటంటే నాకు కస్టమర్ కూడా కొంచెం డిజైన్ లాగా పెట్టు అని ఏం చెప్పలేదు. ఇది ఫస్ట్ అయితే మదర్ అండ్ డాటర్ అంటే 2 పర్సన్స్ యూజ్ చేస్తారనమాట ఈ బ్లౌజ్ని. అందుకు కానీ నేను సింపుల్గా కుట్టేశాను. అలా కాకుండా అయితే నేను చివరిన చిన్నగా కుర్చీలు పెట్టి దానిపైన పైపింగ్ పెట్టి చాలా కుడదాం అనుకున్నాను. ఇంకెందుకులే వాళ్ళు చెప్పలేదు కదా అని ఉద్దేశంతో నార్మల్గా కుట్టేసాను అనమాట పైపింగ్ వేసి. తర్వాత మనకి భుజాల దగ్గర నీట్గా రావాలి, ఈ హ్యాండ్స్ ఉగ్గులుగా రాకుండా ఉండాలి అంటే టక్స్ ఇచ్చుకుంటాం కదా మనం, బ్లౌజ్ కటింగ్లో చూస్తే తెలుస్తుంది మీకు. ఆ టక్స్ కరెక్ట్గా భుజం పైన పెట్టుకొని కుట్టుకోవాలి ఫస్ట్ ఒకసారి. తర్వాత రిటర్న్ చేసుకొని మళ్ళీ భుజం దగ్గర స్టార్ట్ చేసి, నేను ఇక్కడ లోతు 3/4 ఇంచు తీసుకున్నాను కదా, ఆ 3/4 ఇంచు ఇప్పుడు నేను లోతు తీసుకొని ఎక్స్ట్రా పట్టేస్తాను అనమాట. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం 2 ఇంచులు తీసుకొని మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేసి కట్ చేస్తామా, అక్కడికి ఫస్ట్ ఈక్వల్గా కుట్టుకొని తర్వాత 3/4 ఇంచుకి మెజర్మెంట్ తీసుకొని క్రాస్గా ఇలా ఒక డ్రా చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని పట్టేసుకొని కుట్టిన తర్వాత కట్ చేస్తాను అనమాట. కుట్టేటప్పుడు ఈ డాట్ ఉంటుంది కదా మనకి లెఫ్ట్ సైడ్ ఒక డాటు, ఆ డాట్ని మిషన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ డాట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కుట్టినా ఇలానే కుడతాను, నాకు ఇలా అలవాటు అయిపోయింది అనమాట. మీరు నార్మల్గా కూడా ముందే లోతు తీసుకొని కట్ చేసుకుని హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకోవచ్చు. చూసారు ఎంత బాగా నీట్గా వచ్చాయి. భుజం కూడా చాలా చిన్నగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామందికి అనుకుంటారు ఈ భుజాలు చిన్నగా పెడితే భుజాలు జారిపోవా అన్నట్టు. అస్సలు జారవు, కుట్టేటప్పుడు కటింగ్లోనే చాలా ఉంటాయి. తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకొని చక్కగా మనము కుట్టేసుకోవడమే. స్టార్టింగ్లో రఫ్ చేసుకుని హ్యాండ్ లూజ్ వచ్చేసరికి మీరైతే ఆది బ్లౌజ్లోంచి తీసుకోండి.
నేను ఈ కుడుతున్న బ్లౌజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 ఇంచీలు. మీకు చంక దగ్గర ముడతలా రాకుండా ఉండాలి అంటే కింద మనం టక్స్ ఇస్తాం కదా చెస్ట్ లూజ్ దగ్గర, ఆ టక్స్ మన ఫ్రంట్కి ఇచ్చిన టక్స్ ఒకే దగ్గరికి వచ్చేటట్టు నీట్గా పెట్టుకోవాలి. తర్వాత నడుము లూజ్లో 4వ భాగం ఎంత అయితే ఉంటుందో ఆ 4వ భాగం దగ్గరికి కూడా మనం టేప్ పట్టుకొని చూసుకొని మెజర్మెంట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని దాని ప్రకారంగా ఈజీగా హ్యాండ్ వర్క్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా ఖర్చుల కోసం, అది లోపల ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకొని తీసేసుకోవడమే. చాలా ఈజీ. మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ కుట్టడం వల్ల బ్లౌజ్ ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ తీసుకునే పనే ఉండదు. చూసారా చంక కుట్లు 2 ఒకే దగ్గరికి పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా మొత్తం కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలి. కొంతమందికి స్టార్టింగ్లోనే డాట్ కుట్టే అలవాటు ఉంటుంది, నేను ఎండింగ్లోనే కుడతాను. ఇలా మొత్తం అంతా బ్లౌజ్ కుట్టిన తర్వాత లాస్ట్లో మనం 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అటు ఇటు 1/2 ఇంచ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత నడుము లూజ్ మనకి ఎంతైతే వస్తుందో అంతే చెక్ చేసుకోవాలి. మీరు ఆది బ్లౌజ్ ఉన్నట్లయితే ఆది బ్లౌజ్లోంచి నడుము లూజు, ఈ కుట్టుకున్న బ్లౌజ్ నడుము లూజు చూసుకోండి. నేను ఎక్కువగా అయితే ఆది బ్లౌజ్ కన్నా నార్మల్గా టేప్ మెజర్మెంటే తెలుసుకుంటాను. అలా తెలుసుకోవడం కూడా చాలా అవసరము. ప్రతిసారి మనకి ఆది బ్లౌజులు వస్తాయి కానీ కొందరు బ్లౌజులు అయితే అస్సలు బాగోవు. మనమే అడ్జస్ట్ చేసి కుట్టవలసి ఉంటుంది. ప్రతిదీ కూడా మెజర్మెంట్ తెలుసుకోవాలి, అప్పుడే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. ప్రతిదీ ఆది బ్లౌజ్ ఉండాలి అంటే అవ్వదు. ఒక్కొక్కసారి ఆది బ్లౌజులు కూడా తీసుకురారు కస్టమర్లు, మర్చిపోయాను లేదంటే నా దగ్గర ఉన్న బ్లౌజులు బాగాలేవు అని చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మన దగ్గర కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అది కామన్గా ఎవరికైనా జరుగుతాయి. మోస్ట్ సీనియర్సే నా బ్లౌజులు ఎన్నో పాడు చేశారు ఒక 10 ఇయర్స్ బ్యాక్. ఎందుకంటే అప్పుడు నా దగ్గర మెషిన్ ఇక్కడ ఉండేది కాదు అనుకూలంగా, మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. తర్వాత నేను ఇంకా 2-3 సీనియర్స్ దగ్గర కూడా పడేసి బ్లౌజులు పాడైన తర్వాత నేను మెషిన్ తెచ్చుకోవడం జరిగింది. చిన్న ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, నెక్స్ట్ టైం బాగానే వస్తుంది. తప్పకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ బ్లౌజ్ స్టిచ్చింగ్లు కటింగ్లు అన్నీ కూడా మీరు కూడా నేర్చుకోండి. ఇంట్లోనే మన ఫ్యామిలీని చూసుకుంటూ రోజుకి 200-300 సంపాదించుకున్న ఇంట్లోనే మనం హ్యాపీగా ఉండొచ్చు. ప్రతిసారి మనం అమౌంట్ కోసం పక్కవారి మీద డిపెండ్ అయి ఉండలేం కదా. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా అలా డీప్ బ్రాడ్ నెక్లు కుట్టేటప్పుడు ఫ్రంట్ సేఫ్ బెల్ట్లు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ కుట్టుకోండి. చంక దగ్గర 2 పార్ట్లు కూడా మనకి సమానంగా వచ్చే జాయింట్లు చూసారా. ఈ మీరు చిన్న టిప్సే, ఇది పెద్ద ఎక్కువ టైం ఏం పడదు. జస్ట్ ఒక 5 మినిట్స్ టైం వేస్ట్ చేసి స్లోగా కుట్టినట్లయితే ఇవన్నీ మనకి నీట్గా అర్థమవుతాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.